చాలా బాగుంది, మర్చిపోవాల్సిన మర్చిపోవాలి. డైరెక్ట్ ఇప్పుడు ఎటు అంటారు? వరంగల్ లేకపోతే శ్రీలంక పోదామంటారు కానీ శ్రీలంకలో లంకలో కొంపలో తల్లి. మావాడిగా దిగో. వెల్కమ్ టు శ్రీలంక. ఎంజాయ్. నైట్ అయితే రామేశ్వరంకి వచ్చి ఉండే పొమ్మని పిలిచి ఏం వీడియో అయితే ఏం తీయలేదు. ఓకే, ముందుకెళ్ళాక మళ్ళీ పెడతా. బ్లాగ్స్ తక్కువ షార్ట్స్ వస్తాయి. సో దెబ్బై వచ్చేసాం అనుకో. ఇక్కడికి వచ్చాం. అంటే షిప్ మొత్తం ఖాళీ ఉన్నాయి అని చెప్తా. షిప్ ఫుల్ ఉంది. గాయస్ మళ్ళీ సాయం చేసి మళ్ళీ వెళ్తాం. సాయం చేసే కూడా తీస్తా అనుకో. డైరెక్ట్ కెమెరా లోపల పట్టుకోపోతా ముంచుతా. మొత్తం ఇక తడిసినాం ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే అలా తడిసినాం. మొత్తం ఉప్పునే మొత్తం. హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, ఫుల్ ఎండ కొడుతుంది. చికాకు లేస్తుంది. మళ్ళీ ఇంకో దగ్గర మునగాలంట, అందుకే ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఇంకో దగ్గర వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్దాం. టెంపుల్ అయితే ఇక్కడ ఎస్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. చూద్దాం. లోపలికి తీసుకొచ్చుకుంటాం. రైట్ గైస్, చలో ఇప్పుడైతే స్నానాలు అయిపోయినాయి. 22 బాయ్స్ ఉంటాం. తీసుకోవచ్చు, ఇక్కడనే బాగా ఉంది వెనక. సో మొత్తం డ్రెస్ చేంజ్. నీ లుంగేది గాయస్, లుంగి కట్టుకున్నాం గాయస్. మొత్తం అయిపోయింది. వెనక సూపర్ ఉంది అది. ఇది మొత్తం చికాకులు ఇస్తుంది. ఫుల్ హ్యూమిడిటీ ఉంది. అందరు డ్రెస్ చేంజ్. గాయస్ మొత్తానికి అయితే పోతున్నాం ముందుకి. వెనక వ్యూ కాదు, టెక్స్చర్ బాగుంది. సీదా టెక్స్చర్. మరి వాళ్ళ ఫోన్ గురించి నాకు తెలియదు. సో తొందర కట్టేస్తున్నా. ఫోన్ తొందర కట్టేస్తున్నా. బాయ్. చూసుకోండి గాయస్, వచ్చేసాం. టెక్స్చర్ పక్కన లైన్స్ వచ్చేయడం. దేవుళ్ళు ఉన్నారు. 20 minutes later. దర్శనం అయిపోయింది. 10 minutes లో అయిపోయింది దర్శనం. 100 రూపీస్ టికెట్ అయితే పోదాం. బయటికి రాగానే లడ్డు అయితే తిరిగి పెట్టిలో సూపర్ ఉంది. నైస్ లడ్డు. సరే చూసుకోండి, బాగుంది. బాయ్. బాగుంది. గాయస్ మొత్తానికి అయిపోయింది. ఏది మన అన్నదానికి వచ్చాం. హాఫ్ అన్ అవర్ 20 minutes పడుతుంది. ఏమేమి వేసారో వద్దాం. ఫుడ్ రెడీ. ఏం చేస్తున్నావు బాయ్? తీయనే అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎంత ఫిలప్ కావాలా? ఇట్లా నేనే అద్దెకిచ్చిన మొన్న. మొత్తానికి అయితే పోతున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసి మీ ఇద్దరు ఇక్కడ తెలియదు. తెలిసిల్లు పోదాం. రైట్ చలో గైస్, ధనుష్ పడిపోతున్నాం. బాబాయ్, మళ్ళీ వద్దాం. అక్కడ మిథున్ అయ్యపో. అయ్ కార్తిక్ విలు. కార్తిక్
చూసుకోవచ్చు మీరు ఇండియన్ ఓషన్ ఇది. ఇటు సైడ్ బే ఆఫ్ బెంగాల్. ఎస్, బే ఆఫ్ బెంగాల్. బెంగళూరు బెంగళూరు ఆలోచిస్తున్నాడు. బే ఆఫ్ బెంగాల్. మంచిగా క్రౌడ్. ఆల్ ఆర్ ఎక్సైటెడ్. ఎక్సైటెడ్. బాయ్ గాయ్స్, మొత్తానికి వచ్చేసినాం ధనుష్కోడి. ధనుష్కోడి అనగా ఇది ఇండియన్ ఓషన్, అటు బే ఆఫ్ బెంగాల్. ఎస్, బెంగళూరు అంటాడు బ్రో, డైరెక్ట్ బెంగళూరు. చూడండి చలో వచ్చేసినాం. చాలా సేపు వచ్చి ఇలా కూర్చొని ఇంకా ఫోటోస్ అయితే జరుగుతుంది. అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు, ఇక్కడ ఫోటోలు దింపుతున్నారు. ఫ్యామిలీ అయితే వచ్చినది. ఇక్కడ ఫోటో స్టిల్ చేస్తుండ. ఫోటో ముందు సముద్రం క్లీన్ చేస్తున్నా. పీస్. సన్సెట్ ఒక పక్కన సౌండ్ అవ్వడం సౌండ్ పీసే కూర్చోండి. టెన్షన్స్ అన్ని మర్చిపోయి చాలా బాగుంది. మర్చిపోవాల్సిన మర్చిపోవాలి. సిగ్నల్ ఉండేది ఇక్కడ మళ్ళీ చేద్దామంటే 2 పాయింట్స్ పడుతుంది. ఇక సిగ్నల్ మెసేజ్ కూడా రాదు. పెడితే పక్కన సన్సెట్ సూపర్ ఉంది. ఇద్దరు బాగుంది. అరే షెట్. ఓకే, ఫోటో అంటే దింపిన తర్వాత మళ్ళీ వెళ్తా. గాయస్ కిచ్చెలు వచ్చినాయి. గాయస్ 12 కిచ్చెలే. వండుకుందామా? 2 కిచ్చెలు వండుకుందామా? ఇది బే ఆఫ్ బెంగాల్. గాయస్ బే ఆఫ్ బెంగాల్ సన్సెట్ కూడా అయిపోయింది. పోతాను మొత్తానికి. ప్యాక్ చూడన్నా, సూపర్ వస్తుంది. మొత్తం ఫుల్ గాఢం వస్తుంది. ఇక్కడ ఫోటోలు దిగచ్చు మంచిగా. ఇదో మరి 3 సింహాలు, 4 సింహాస్ దేర్. మన బాయ్ ఎక్కడున్నాడు? మన పెద్ద బాయ్ ఎక్కడున్నాడు? Look at the view. Once look at the view. ఎక్కడ అది శ్రీలంక. అక్కడ ప్రజల వాళ్ళు అదక్క. చలో మొత్తానికి ధనుష్కోడి నుంచి రిటర్న్ వస్తుండే ఇక్కడ టీ తాగుదామని చెప్పి మొత్తం తలనొప్పి ఉండే. ఇక్కడ ఆగినాం పక్కన పెట్టుకోవాలి మమ్మీ. సో ఇక్కడ ఆగేసి టీ తాగేసి మళ్ళీ రిటర్న్ డైరెక్ట్. ఇప్పుడు ఎటు అంటాను చెప్పు? వరంగల్ లేకపోతే దగ్గరనే ఉంది. శ్రీలంక పోదామంటారు కానీ శ్రీలంకలో లంకలో కొంపలో తల్లి. వరంగల్కి అనుకుంటా తెలిసి. సో చూద్దాం మళ్ళా మీకు అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ ఇస్తాం. మావాడికి అదిగో వెల్కమ్ టు శ్రీలంక, ఎంజాయ్ 2x బెనిఫిట్స్ అంట. డైరెక్ట్ దానిపైన ఇంకోటి ఏమొచ్చిందంటే నెంబర్ మీద ఇది ప్యాక్ స్టాప్ అంట. డైరెక్ట్ వెలికల్చుండికి పోయి వచ్చిండు.
సో గైస్ ఫైనల్ అయితే సౌత్ ఇండియా రైడ్ అయితే అయిపోయింది. ఈ రామేశ్వరం అయితే లాస్ట్, అదే అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం. ఇది శ్రీరంగం వెళ్ళాము కానీ అలా వీడియోస్ ఇట్లా ఏం తీయలేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అండ్ కొన్ని ఇంకో వీడియోస్ తీసిన, బట్ అవి ఏమైందంటే క్రాష్ అయిపోయింది. నార్మల్గా డేటా అంతా ఎరేజ్ అయిపోయింది. ఎట్లా పోయినా నాకు అర్థం కావట్లేదు. సో చాలా రోజుల తర్వాత చేస్తున్నా, అప్పటికిప్పుడు చాలా డిఫరెన్స్ అవ్వచ్చు. సో ఇదే గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్. చూసి ఎంజాయ్ చేస్తాను అనుకున్నా. సో మర్చిపోకండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.